హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను కొంచెం చిన్న టిప్స్ చెప్తాను. ఈ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే మనకి ఎవరన్నా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, ఏమన్నా పార్టీ జరిగేది ఉంది, ఏమన్నా కిట్టి పార్టీ ఉంది, లేదంటే లంచ్ ఉంది, డిన్నర్ ఉంది అనుకుంటే కొంచెం 2 రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే అంత కంగారు టెన్షన్ ఉండదన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఏమేం కూరలు వండాలో, ఏమేం స్వీట్స్ చేయాలో అన్నీ ఒక లిస్ట్ రాసుకోండి. తర్వాత దానిలో ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఏమున్నాయో, లేదంటే బయట నుంచి ఏం తెచ్చుకోవాలో అవన్నీ రాసుకుని బయట నుంచి తెచ్చుకుని అన్నీ తెచ్చి ఉంచేసుకోండి. మీ పని అప్పుడు సులువు అవుతుందన్నమాట. 2 డేస్ నుంచి కొద్దిగా అరేంజ్మెంట్స్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఎవరైనా హెల్పర్ ఉంటే పర్వాలేదు, కానీ హెల్పర్ లేకపోతే అన్నీ ఒకసారి కష్టం అవుతుంది. సో 2 డేస్ ముందు నుంచి కొన్ని అన్నీ రెడీ చేసుకోవచ్చు. నాకైతే హెల్పర్ ఉండదు, సో నేను అన్నీ 2 డేస్ ముందు నుంచి కొద్దిగా రెడీ చేసుకుంటానన్నమాట. ఈ పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా ఏదైనా ఇలా రాసేసుకుంటానన్నమాట. ఇలా రాసేసుకుంటే మనకి క్లియర్గా గమ్ముని ఏం తెచ్చుకోవాలన్నా, ఆర్డర్ ఇచ్చుకోవాలన్నా కంగారు ఉండదు. అల్లం వెల్లుల్లిపాయ ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే వంట సులువు అవుతుంది. ఇది అల్లం వెల్లుల్లిపాయ మెజర్మెంట్స్ చూపిస్తాను. 1 కప్పు కట్ చేసుకున్న అల్లం ముక్కలు కడిగేసి పైన పీల్ చేసేసాను. ఈ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. అదే కప్పుతో 2 కప్పులు వెల్లుల్లి రేకులు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మిగిలిన తర్వాత కూడా వంటకు వాడుకోవచ్చు కదా. మామూలుగా కూడా వారానికి ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే వంట ఈజీగా ఉంటుంది. ఇది చేసి పెట్టుకున్నాక మీకు 1 మంత్ అయినా పాడవదు. దానిలో కొద్దిగా సాల్ట్ వేస్తాను. మన తడి చేయి తగలకుండా ఉంచుకున్నంతసేపు బాగుంటుంది. తీసుకున్నప్పుడు కొద్దిగా స్పూన్తో, తడి స్పూన్ కాకుండా తీసుకుంటే ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేసాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేస్తాను అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి తొందరగా పాడవదు, పులుసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. బయట మనం కొని వాటిల్లో వెనిగర్ వేస్తారు ప్రిజర్వేటివ్ కింద. నేనైతే ఇలా ఆయిల్ వేసుకుంటాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మనం కూరలో ఇలాగే వేసుకుంటాం కదా. సో మెత్తగా పేస్ట్ అయిపోయింది. దీన్ని డ్రైగా ఉన్న గ్లాస్ బాటిల్స్లోకి తీసి పెట్టుకుంటాను అన్నమాట. ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒకటే బాక్స్ కాకుండా 2 బాక్సుల్లోకి తీసుకుంటే ఒకటి అయ్యాక ఇంకొకటి యూస్ చేసుకోవచ్చు. నాకెందుకో కొన్న జింజర్ గార్లిక్ పేస్ట్ నచ్చదు. తప్పదు, అర్జెంట్ అన్నప్పుడు తెచ్చుకుంటాను, లేదంటే ఇలాగే చేసి పెట్టుకుంటాను. సో నూనె వేసిన వలన పులుసు వాసన అయ్యి రాదనమాట. అది ప్రిజర్వేటివ్ కింద పనిచేస్తుంది. ఇది మనం 2-3 రోజుల ముందైనా చేసి ఉంచేసుకోవచ్చు. కొంచెం కూరలు తెచ్చేసుకుంటాం కదా, అప్పుడే చేసి ఉంచేసుకుంటే పని ఈజీగా ఉంటుంది.
గ్లాస్ బాటిల్స్లో వేసాను. తర్వాత మనం కాయగూరలు ఉల్లిపాయలు ఒలిసేసి కడిగేసుకొని శుభ్రంగా ఒక స్టీల్ డబ్బాలో వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా తొడుములు తీసేసి బాగా కడిగేసి ఒక బాక్స్లో వేసేసుకోండి. ఇవన్నీ 2 days ముందు చేసి ఉంచుకోవచ్చు అనమాట. ఏం పాడవదు. స్టీల్ డబ్బా కాబట్టి స్టీల్ బాక్స్లో వేస్తాం కాబట్టి స్మెల్ కూడా ఫ్రిడ్జ్కి అంతా పట్టదు. సో కొత్తిమీర సన్నగా కొంచెం తరుగుతాను. కొంచెం పెద్దగా కొంచెం కట్ చేసుకుంటాను అన్నమాట. పెద్దగా కట్ చేసుకున్నది ఏంటంటే పులుసుల్లోకి, సాంబార్లోకి, రసంలోకి బాగుంటుంది. చిన్నగా కట్ చేసింది ఇంకా కొంచెం కూరల్లోకి, ఫ్రైడ్ రైస్లోకి అవి బాగుంటుంది. సో కరివేపాకు కడిగేసి పెట్టేసుకున్నాను. ఇది కొత్తిమీర చిన్నగా చేశాను. ఇది కొత్తిమీర పెద్దగా చేసుకున్నాను. ఇది రోటి పచ్చళ్ళలోకి అన్నీ ఇది వాడుకోవచ్చు అనమాట. పుదీనా వాడేటట్టయితే పుదీనా కూడా తుంచి పెట్టుకోండి. ఆకుకూరలు ఏమన్నా వండుకునేటట్టయితే ఆకుకూరలు కూడా క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. పప్పు ఆకుకూర అలా ఏమన్నా వండాలనుకోండి, ఆకుకూరలు కూడా క్లీన్ చేసి పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు ఇలా రేకులు తీసేసి ఉంచుకుంటాను అన్నమాట. నెక్స్ట్ నేనైతే ఫ్రైడ్ రైస్కి చేయాలంటే ఫ్రైడ్ రైస్కి కూడా అన్ని వెజిటబుల్స్ కడిగేసుకుని కట్ చేసి ఉంచేసుకుంటాను. ఇది వెల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి సన్నగా కట్ చేసి ఫ్రైడ్ రైస్కి అవి ఎక్కువ పడుతుంది కదా, అవి కట్ చేసి ఉంచుకుంటాను. పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను. క్యారెట్ గ్రేట్ చేసి ఉంచుకున్నాను. క్యాబేజీ కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఇది పుదీనా, కొత్తిమీర 2 అన్నమాట. హాఫ్ కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఎక్కువ, బీన్స్, ఇంకా మీరు దానిలో బఠానీ అవి వేసుకున్న పీస్ అవి కూడా రెడీగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను 2 days ముందే రెడీ చేసేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే ఇంకా ఇవి చేసుకుంటాను అన్నమాట. డిన్నర్కి కావాల్సిన బౌల్స్, గ్లాసెస్, కప్స్, స్పూన్స్ అవన్నీ రోజు వాడం కదా, ఒకసారి డిష్ వాషర్లో వేసేసి స్పూన్స్ అన్నీ క్లీన్ చేసేసి ఉంచేసుకుంటాను అన్నమాట. ఇవన్నీ అప్పటికప్పుడు ముందు రోజు ఇల్లు క్లీనింగ్కి కొంచెం టైం తీసుకోవాలి. ఇల్లు క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పెరుగు, డెజర్ట్, జ్యూసు అలాంటివన్నీ కూడా ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా రెడీ చేసుకుంటే ఏంటంటే అంత టెన్షన్ ఉండదన్నమాట. మిగతా అన్నీ కొంచెం నెక్స్ట్ డే చేసుకోవచ్చు. మరీ అవసరమైతే 1-2 కూరలు ముందు వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఇంకొకటి ఏంటంటే ఏ రోజైతే పని ఉందో ఆ రోజు ఒక అరగంట, గంట ముందు లెగిస్తే చాలా పనులు కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. అదండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.